ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే వికసిత భారత్ 2047 అనే ఒక నినాదంతో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారు. దాన్నే మేము కూడా తెలంగాణలో హార్నెసింగ్ ఉమెన్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే ఒక ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నాము. ఎలాగైతే మహిళా పాత్ర ఉండబోతుంది, రానున్న రోజుల వికసిత భారత్ వైపు మహిళా ప్రయాణం ఎలా సాగబోతుంది, ఎలా చేస్తే మేము వికసిత భారత్ వైపు మహిళల ప్రయాణం ఉండబోతుంది అనేది ఒక ఎజెండాగా తీసుకొని ఈ సంవత్సరం మహిళా మోర్చాని నిర్వహించుకుంటున్నాము. ఎలాగైతే నరేంద్ర మోదీ గారు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే నారీ శక్తి వందన అధినియం కింద ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్ ఎలాగైతే పాలిటిక్స్లో కల్పించారో, అలాగే వివిధమైన స్కీమ్స్ మహిళలకే ప్రత్యేకంగా స్కీమ్సే కానీ ఏవైతే ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో, వారు ఏదైతే తలపెట్టారో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని ఏదైతే తలపెట్టారో దాన్ని ముందుకు తీసుకునే విధంగా మా ఈ కార్యాచరణ ఉండబోతుంది. అలాగే ఒకవైపు నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ వైపు మహిళల పాత్ర ఉండాలని ముందుకు తీసుకెళ్తుంటే, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల రాక్షస పాలన ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ అయినా కూడా వారి ఏదైతే మహిళలకు ఇస్తాన్న వాగ్దానాలు కూడా ఇంతవరకు వారిని నెరవేర్చింది లేదు. సో అవి అన్నీ నెరవేర్చే విధంగా కూడా వారిని ప్రతిసారి అద్దుకుంటామని వారి మహిళలకు ఇచ్చిన గ్యారంటీల పైన వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా కార్యాచరణ ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అలాగే ఈ రాష్ట్రంలో మహిళలకి పిల్లలకి ఎక్కడ భద్రత లేకుండా పోయింది. చూసుకున్నట్టయితే ఈ 2.5 సంవత్సరాల్లో 2000 పైన రేప్ కేసెస్ మనకి రికార్డ్ అయ్యడం జరిగింది. సో ఏ ఒక్క చట్టాలు కూడా మహిళలకి కానీ ఏవి ఇంప్లిమెంట్ జరగట్లేదు. సో అవన్నీ కూడా ఎండగెట్టే విధంగా మా ఈ కార్యాచరణ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి రేపు హోటల్ కత్రియాలో నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళా మోర్చా నాయకురాలతో పాటు భారతీయ జనతా పార్టీలో ఉన్న అందరు మహిళలు కూడా దీంట్లో పాల్గొంటారు. అలాగే వివిధ రంగాల్లో ఉన్న అచీవర్స్ని మన దేశ ఖ్యాతిని పెంచుతూ మన ఖ్యాతి కూడా పెంచుతూ ఏదైతే తెలంగాణలో అచీవ్మెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా రేపు మేము పురస్కరించుకోబోతున్నాం వివిధ రంగాల్లో వాళ్ళని. దానికి తోడు కొంతమంది సింపథైజర్స్ వాళ్ళందరూ కూడా రేపు రాబోతున్నారు. అలాగే మీడియా మిత్రులకు కూడా ఇదే మా ఆహ్వానం. రేపు ఉదయం 10 గంటలకు మీరు అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవాన్ని ఒక చరిత్రగా మిగిల్చేలా రేపు మా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీకు అందరికీ ఇదే మా ఆహ్వానం. ధన్యవాదాలు.